Welcome to Vamka Math for all competitive exams. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామ్కా మ్యాథమెటిక్స్ టార్గెట్ ఐసెట్ 2025. సో ఫ్రెండ్స్, ఎంబీఏ చేయాలన్నా ఎంసీఏ చేయాలన్నా డిగ్రీ తర్వాత మనం ఐసెట్ ఎగ్జామ్ రాస్తామండి. సో ఐసెట్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ బోత్ అండి, ఎంసీఏ అండ్ ఎంబీఏ. సో ఇక్కడ మనకి ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఐసెట్ క్లాసెస్ అని పేరుతోటి ఇస్తున్నాము. సో ఇక్కడ మనం ఈ రోజు క్లాస్ ఏదైతే ఉందో దీంట్లో మనం ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో చాలామంది విద్యార్థులు అండి ఈ ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేకపోతారు. రీజన్ ఏంటంటే కొన్ని ప్యూర్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ లైక్ ఆల్జీబ్రా కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానివ్వండి, లిమిటేషన్స్, మ్యాట్రిక్స్ లాంటి టాపిక్స్ ఉంటాయి. సో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ క్లాసెస్ మీకు వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ మనకి చాలా ఈజీ క్వశ్చన్స్ అండి, ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే బేసిక్స్ మాత్రమే అడుగుతాడు తను. సో బేసిక్స్ మాత్రమే అడుగుతాడు. సో కొద్దిగా ప్రిపేర్ అయితే ఈజీగా ఈ మార్క్స్ని మనం రిటర్న్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేయొద్దండి, 30 మార్క్స్ ఉంటాయి ఇక్కడ. సో ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ 30 ఉంటాయండి. సో 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఉంటాయి. సో మోర్ వీడియోస్ కోసం మీరు మ్యాప్ అండి వామ్కా మ్యాథమెటిక్స్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా నెంబర్ ఎండింగ్లో ఇస్తాను, దానికి కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఈరోజు మొదటి ప్రశ్న అండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ 3x + 4y + 1 = 0 అండ్ 6x + 8y - 1 = 0 ఈజ్. రెండు రేఖలు ఇచ్చాడండి, వీటి మధ్య దూరం ఎంత అని అడిగాడు. సో లైన్స్ అంటే ఈ విధంగా ఉంటాయి, వాటి మధ్య డిస్టెన్స్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలండి. వాటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటే మనకి జామెట్రిక్ సంబంధించిన టాపిక్ అండి. సో ఇక్కడ ఇందులో ఏమైనా కష్టమైన క్వశ్చన్ అంటే కాదండి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది వాస్తవానికి. ఎప్పుడు సార్ అంటే కాన్సెప్ట్ తెలిస్తే, అంటే ఇక్కడ లైన్స్ మధ్య ఫార్ములా, డిస్టెన్స్కి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా తెలిస్తే ఇది పెద్ద కష్టం కాదండి. సో లైన్స్ మధ్య డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి సార్ అంటే |C1 - C2 is divided by √A² + B². సార్ మరి ఈ ఫార్ములా మనం ఎప్పుడు వాడతాము అంటే ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అయితే, ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. సో వాట్ ఈజ్ ప్యారలల్ లైన్స్ సార్ అంటే ఈ ఫస్ట్ రెండు కూడా సేమ్ ఉండాలి, ఈ ఫస్ట్ రెండు కూడా సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ ఫస్ట్ రెండు సేమ్ లేవండి. ఇక్కడ 3x + 4y ఉంటే ఇక్కడ 6x + 8y అని ఉంది. ఈ రెండు సేమ్ లేవు. ఈ రెండింటిని సేమ్ చేయొచ్చు సార్ అంటే చేయొచ్చు సార్. అప్పుడు అవి ఏమవుతాయి, ఆటోమేటిక్గా ప్యారలల్ లైన్స్ అయిపోతాయి. సో ప్యారలల్ లైన్స్ కావాలంటే ఫస్ట్ లైన్ ఎంతండి, 3x + 4y + 1 = 0. సెకండ్ది 6x + 8y - 1 = 0 కదా. ఈ మొత్తం నుండి మనం 2 కనుక కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది, మళ్ళీ 3x + 4y - 1/2 = 0. ఇందులో 2 కామన్ తీస్తే ఇది 3 ఉంటుంది, ఇది 4 ఉంటుంది, ఇక్కడ బై 2 వస్తుందండి. ఓకే, ఇప్పుడు చూడండి 3x + 4y, 3x + 4y, ఇది C1 అండి, ఇది C2 అండి. ఓకే, ఇది దీన్ని మనం ఏ అంటాము, దీన్ని మనం బి అంటాము. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయడం చాలా సింపుల్. ఇంకా C1 అంటే ఎంత అండి, ఇక్కడ C1 |C1 అంటే 1 మైనస్ C2 అంటే -1/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 డివైడెడ్ బై √A² అంటే 3² ఎంత అండి 9, B² అంటే 4² ఎంత అండి 16. సో 1 + 1/2 అంటే 3/2 ఈజ్ డివైడెడ్ బై 9 + 16 ఎంత అండి 25, √25 అంటే 5 వస్తుంది మనకి. సో ఇది 5 అండి. సో ఇక్కడ మనకి 5 పైకి వెళ్తే 3/2 × 1/5 which is equals to 3/10 which is equals to 0.3. ఇక్కడ ఉన్న వాటిల్లో 0.3 అంటే ఆప్షన్ థర్డ్ వన్ అనేది రైట్ అండి. సరే, ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం చేసాం చూడండి, దీన్ని మనం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఎగ్జామ్లో ఎంత రిస్క్ తీసుకోం కదా మనం. ఎగ్జామ్లో ఎలా చేస్తాం సార్ అంటే ఇది ప్యారలల్ లైన్సా కాదు, 2 కామన్ తీస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా 3x 4y వస్తుంది, -1/2 వస్తుంది, అప్పుడు ప్యారలల్ లైన్స్. ఫార్ములా మైండ్లో ఉంటుంది, C1 - C2 √A² + B². C1 అంటే 1 అండి, -(−) + 1/2 ఈజ్ డివైడెడ్ బై 3², 4², 16 + 9 25 అంటే 5 అండి. 3/2 × 1 2/3 × 1/5 3/2 × 1/5 which is equals to 3/10. ఆప్షన్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి, మొత్తం క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 20 నుంచి 25 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. ఎప్పుడు సార్, కాన్సెప్ట్ తెలిస్తే. సో కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ, డిస్టెన్స్ ఫార్ములా |C1 - C2 డివైడెడ్ బై √A² + B². ఇది ఎప్పుడు వాడతాం సార్ అంటే లైన్స్ AX + BY + C1 = 0, AX + BY + C2 = 0 ఉన్నప్పుడు. ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. ఇలా ఉండాలి అంటే రెండు సేమ్ ఉండాలి. ఇలా సేమ్ ఉంటే వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం, సమాంతర రేఖలు అంటాం. ఇదంతా కాన్సెప్ట్ సార్. అట్లా కాదు, ఒక లైన్ ఇచ్చేసాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, సో దీని నుంచి డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు.
దీని నుంచి డిస్టెన్స్ ఎంత అని అడుగుతారు. ఇది ఒక కాన్సెప్ట్. అంటే మనం కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి ఈ టాపిక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక 3 క్లాసులు మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో అవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. వామిక మ్యాథమెటిక్స్ లాంగ్ టర్మ్ కోర్స్ అండి ఇది. సో లాంగ్ టర్మ్ కోర్స్లో మొత్తం క్లియర్గా నేను ఇచ్చానండి. అక్కడ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఈజీ కాన్సెప్ట్స్ అండి, చదివితే చాలు. నాన్ మ్యాథ్స్ పిల్లలు అనుకుంటారు సార్ నాకు ఇది వస్తుందా రాదని. 100% మీకు వస్తుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో. ఈ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆల్రెడీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సిలబస్లో ఇచ్చిన ప్రతి కాన్సెప్ట్ 150 మార్కుల మ్యాథమెటిక్స్ పార్ట్, అర్థమెటిక్ పార్ట్, రీజనింగ్ పార్ట్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉంది. జస్ట్ మీరు ప్రిపేర్ అయితే చాలండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 1/x minus 2 1/x minus 2 minus of 1/x² minus 3x plus 2 equals 0. సో లాస్ట్ క్లాస్లో కూడా ఇటువంటి మోడల్ ఒకటి ఇచ్చాను, కానీ ఇది కాదు. అక్కడ మనం ఏం చేసామండి, డెరివేషన్ చేసాము. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ దీనికి ఫ్యాక్టరైజ్ చేయాలి, తర్వాత ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సరే ఎప్పుడు తెలుస్తుంది సార్ మనకి ఇది ఎలా చేయాలనేది? బై ప్రాక్టీస్. ఇటువంటి ఒక 4 మోడల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్లో క్వశ్చన్ వస్తే ఇలాగే చేస్తాం కదండి. దానికి ఏం కావాలి, ప్రిపరేషన్. మళ్ళీ చెప్తానండి, ప్రిపరేషన్ లేకపోతే ర్యాంక్ రాదు. క్వాలిఫై అవుతాం కానీ ర్యాంక్స్ రావు. క్వాలిఫై అయితే ఏదో కాలేజీలో వస్తుంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండే కాలేజీలో సీట్ రాదు. అది రావాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, డెడికేషన్ అన్నీ ఉండాలండి. కానీ చదివితే 100% వస్తుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 అండి. ఇక్కడ 1/x minus 2 అలాగే ఉంచండి, మైనస్ ఈ మొత్తానికి ఫ్యాక్టరైజ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత ఉందండి, 2. సో 2కి -2 -1 -2 -1 ఎంత, -3. ఇగో ఇది వచ్చేసింది కదా, ఇది -2 × -1 +2 ఇది వచ్చింది కదా. ఈ విధంగా వచ్చేటట్టుగా మనం దీన్ని డివైడ్ చేస్తాం. ఇక్కడ -2 -1 వస్తే ఆన్సర్ ఎంతండి, x - 2 ఒకటి, x - 1 ఒకటి. సార్ ఇది ఎంత స్పీడ్గా చేయొచ్చా, ఇలా చేయాలి సార్ అంటే మళ్ళీ క్లాసెసేనండి, మళ్ళీ కూడా క్లాసెసే. సో క్లాసెస్లో ఇవన్నీ చేసాం మనం. సో క్లాసెస్లో ఒకటి కాదండి, ఇటువంటి 10 ఎగ్జాంపుల్ చేస్తాం కదా, అప్పుడు మనకు అది ప్రాక్టీస్ అయిపోతుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంతండి, x - 2 × x - 1. ఓకే, ఇక్కడ మనకి x - 2 ఒకటే ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది, x - 1 మైనస్ ఇది ఎంతండి, 1. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 x - 1 x -1 అంటే x - 2 బై x - 2 × x - 1. సో క్లియర్లీ x - 2 x - 2 గెట్ క్యాన్సల్. సో ఏం మిగిలింది సార్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 1/x - 1. సో ఇక్కడ 2 రాసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 1/2 - 1 1/1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1. అంటే ఆప్షన్ 4th వన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ సార్. సో ఇన్ని స్టెప్స్ అవసరమా సార్, అవసరం లేదు. ఇక్కడ ప్రతిసారి లిమిటర్స్ అవసరమా, అవసరం లేదు. ఎగ్జామ్లో ఏం చేస్తాం సార్, క్లియర్గా చెప్పాలంటే ఎగ్జామ్లో ఇన్ని స్టెప్స్ వేయం సార్. బై ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా దీనికి x - 2 × x - 1 ఫాస్ట్గా రాయగలుగుతారు. సో ఎల్సిఎం చూసుకుంటారు. సో పైన x - 1 -1 కింద x - 2 × x - 1. సో నెక్స్ట్ ఒకటే స్టెప్లో ఇది x - 2 అనుకుంటారు, ఇది క్యాన్సిల్ చేస్తారు, 1/x - 1 వచ్చింది. ఇక్కడ 2 రాస్తారు, 1 అని చెప్పి ఆన్సర్ రాస్తారు. ఇది బై ప్రాక్టీస్ అండి, ఇది బై ప్రాక్టీస్. 2 సార్లు ప్రిపేర్ కావడం, ఒకసారి రివిజన్ చేయడం, దాని ద్వారా వచ్చే లాభాలు ఇవన్నీ కూడా. సో బాగా ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది. బాగా ప్రిపేర్ కావాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు అంతా కూడా 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉన్నారు. సో అందరూ కూడా చాలా టైం ఉంటుంది పర్ డే చదవడానికి. ఈ టైంని చదువుకుంటే మనకు ఫ్యూచర్ బాగుంటుంది. వేస్ట్ చేసామనుకోండి తర్వాత మళ్ళీ కింద మీద పడుతూ చాలా సందర్భాలలో మనం కష్టాలు పడాల్సి వస్తుంది. అంటే జాబ్ల కోసం రిక్వెస్ట్గా అడగడం, లైక్ రిఫరెన్స్ ఎవరైనా అడుక్కోవడం, ఇటువంటిది వద్దండి. ఓన్గా చదవండి, ఇప్పటి నుంచి చదివితే ర్యాంక్ వస్తుంది. సో గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది, వామిక మ్యాథ్స్ అని, జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఇస్తున్నాను, తెలంగాణ వాళ్ళకు సపరేట్ కోర్స్ ఇస్తున్నాను. సో ఐసెట్ ఫుల్ కోర్స్ ఉంది. సో అందులో మొత్తం సిలబస్ ఉంది, మాక్ టెస్ట్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ ఉన్నాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంది, ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ప్రిపేర్ కండి. నెక్స్ట్ క్వశ్చన్, if 8 to the power of 2x minus 4 equals to 16 to the power of x minus 2 then x equals to. ఇక్కడ కూడా చాలా సింపుల్ అండి. ఇది మనకి ఏంటంటే బేసెస్ ఈక్వల్ చేయాలి అనే కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి సార్ ఇదంతా కాదు, బేస్ ఈక్వల్ ఉండాలి. సో 8 16, 8 మనం ఏం రాయొచ్చు అండి, 8 ఈక్వల్స్ టు 2 క్యూబ్ అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ 8 to the power of సంథింగ్ ఉంది. సో 2 క్యూబ్ to the power of 2 క్యూబ్ to the power of సంథింగ్ రాస్తే చాలు. క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 8 ప్లేస్లో 2 క్యూబ్ రాద్దాం. సో 2 క్యూబ్ ఎక్కడండి, ఇది జస్ట్ 8 ప్లేస్లో రాసేసిన. టు ది పవర్ ఆఫ్ ఎంత అండి, 2x - 4. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి, 16 మనం ఏం రాయొచ్చు, 2 power 4 రాయొచ్చు.
సో 2/4 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. ఇది ఎట్లా ఉంది అంటే ఎక్స్ పవర్ ఏ హోల్ పవర్ బి ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఏ ఇంటూ బి అనే ఫామ్లో ఉంటుంది. అంటే దీన్ని మనం మల్టిప్లై చేస్తాం, 3 ఇంటూ ఇది చేస్తాం అనమాట. 2/3 ఇంటూ 2x అంటే 6x మైనస్ 3 ఇంటూ 4 12 అండి. ఇక్కడ కూడా 2/4 ఇంటూ ఎక్స్ 4x అండి, 4 ఇంటూ 2 8 అండి. బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు అనే రూల్ ప్రకారం 6x మైనస్ 12 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4x మైనస్ 8. ఈ 4x ఇటు వస్తే మైనస్ 6x మైనస్ 4x ఎంత అండి 2x. ఈ మైనస్ 12 ఇటు పోతే ప్లస్ 12 మైనస్ 8 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4. సో 2 1s 2 2s. సో క్లియర్లీ x ఈక్వల్స్ టు 2. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. బేసిక్గా చెప్పాలంటే ఇంత టైం పట్టింది. సరే సార్ స్పీడ్గా చేయండి అంటే కొత్తగా ఏం లేదు, దీన్నే ప్రాక్టీస్ చేయడం. ఇది 2 ఉంటుంది, క్యూబ్ అవుతుంది అంటే దీన్ని మనం 6x మైనస్ 12గా రాసుకోవచ్చు. ఇది టు ది పవర్ ఆఫ్ 4 ఉంటుంది, 4x మైనస్ 8గా రాసుకోవచ్చు. సో ఇటు వస్తే 2x ఇటు పోతే 4. సో x ఈక్వల్స్ టు 2 సరిపోయింది ఆన్సర్. ఇప్పుడు ఎంత టైం పట్టింది నాకు మీరు ఆలోచించాలి బాగా. ఫస్ట్ టైంకి లేట్ అవుతుంది, సెకండ్ టైంకి ప్రతి ప్రాబ్లం కూడా ఈజీ అవుతుంది. అంటే 2-3 సార్లు చదివేంత ఓపిక మనకు ఉండాలి. అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే ఈజీ అవుతుంది. సార్ నేను చదవా సార్ అంటే మనం లాస్ అవుతాం, ఎవరు లాస్ కారు, గుర్తుపెట్టుకోండి. మనకి కావాలి అనుకున్నప్పుడు మనం చదువుతాం. ఇప్పుడు మీకు కావాలనే విషయం తెలియాలి. ఎట్లా సార్ అంటే ఇప్పుడు MBA అనేది 2 ఇయర్స్ ఉంటుంది, MCA అనేది కూడా 2 ఇయర్స్ ఉంటుంది. సరే బేస్డ్ అని ఎవరి ఓన్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేస్తారు. ఈ 2 ఇయర్స్ ఏ కాలేజీలో చేసినా కూడా 2 ఇయర్సేనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను JNTU క్యాంపస్లో చేసిన అప్పుడు 2 ఇయర్సే, OU క్యాంపస్లో చేసిన అప్పుడు 2 ఇయర్సే, లేదు నేను లోకల్లో ఉండే నార్మల్ కాలేజీలో చేసిన అంటే మన నియర్ బై కాలేజెస్లో చేసిన అప్పుడు కూడా 2 ఇయర్సే. లేదు సార్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండే కాలేజీ లైక్ CBIT కానీ, వాసవి కానీ, లైక్ గోకరాజు రంగరాజు 3RRR కానీ, అదేవిధంగా మనకి మంచి కాలేజెస్ కొన్ని ఉంటాయండి, మాతృశ్రీ, MBSRI, మాతృ వెంకట సుబ్బారావు, ఇలా రాసుకుంటూ పోవచ్చు. సో ఇటువంటి కాలేజీలో చేసినా కూడా 2 ఇయర్సేనండి. డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి, మన లోకల్ కాలేజీలో ప్లేస్మెంట్ ఉండవు. ఇక్కడ చదివిన వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగితే వాళ్ళకి ఒక 50,000 రూపాయల జీతం వస్తుందండి. కానీ మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు, బయటకు 20,000 పోయినా కూడా జాబ్ చేయడానికి రెడీగా ఉంటాం, దానికి కూడా 100 మంది కాంపిటీషన్ ఉంటారండి. ఇక్కడ ఓన్లీ క్లాస్మేట్స్ మాత్రమే కాంపిటీషన్. అక్కడ మనకి క్లాస్మేట్స్ తోటి ఒక కంపెనీ కాదండి, క్యూ కడతాయి లైన్స్ కంపెనీస్ అనేటివి. సో ఇక్కడ మనకి ఒక మినిమం 10 కాలేజీలు వచ్చాయి, 10 కంపెనీస్ వచ్చాయనుకోండి, 60 మంది అండి. సో ఎంత ఈజీగా సెలెక్ట్ కావచ్చు. ఇక్కడ ఏదో ఒకటి వస్తుంది, దానికి వందలాది వేలాది మంది కాంపిటీషన్ ఉంటారు, అక్కడ చదవడం చాలా కష్టం. రెండింటికి ఏంటంటే ఐసెట్ ఎగ్జామ్ రాయాలి, అందులో ర్యాంక్ తోటే మనకు JNTU క్యాంపస్లో రావన్నా, OU క్యాంపస్లో రావన్నా, నార్మల్ కాలేజీలో రావన్నా, మన ఇంటి దగ్గర ఉండే కాలేజీలో రావన్నా, టాప్ కాలేజీలో రావన్నా, అన్నిటికీ కూడా ఐసెట్ ర్యాంకే కీలకం. ఈ ర్యాంక్ అనేది మనకి 1000 లోపు వస్తే ఆల్మోస్ట్ లైఫ్ సెటిల్డ్. ఎందుకంటే 80,000 మంది ఎగ్జామ్ రాస్తారు, ఇందులో 1000 లోపు రావాలంటే ప్రిపేర్ కావాలి, అది ఇప్పటి నుండే ప్రిపేర్ కావాలి. సో ఇంత లాజిక్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మీరు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 7200 స్క్వేర్ మీటర్స్, దెన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్ ఇన్ మీటర్స్. ఒక చతురస్రాకారపు పొలం యొక్క వైశాల్యం 7200 చదరపు మీటర్లు, దాని యొక్క కర్ణం యొక్క పొడవు ఎంత? ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అండి. ఒక చిన్న మెథడ్ చెప్తే ప్రాబ్లం ఈజీ. ఆ చిన్న మెథడ్ చెప్పాలంటే వినాలి, నేను చెప్పేది అదే, మీరు టైం పెట్టాలి, కూర్చొని చదవాలి, మొత్తం సిలబస్ చదవాలి. డెమో క్లాసెస్ ఇవన్నీ డెమో అండి, డెమో క్లాసెస్ తోటి మొత్తం వరకు కాదు, మీకు మొత్తం క్లాసెస్ వామిక మ్యాథమెటిక్స్లో ఉంటాయి. సో ప్రిపేర్ కావాలి, ప్రాక్టీస్ చేయాలి, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏరియా ఇచ్చాడు. సో ఏరియా ఈక్వల్స్ టు, యాక్చువల్గా స్క్వేర్ అంటాం, స్క్వేర్కి ఏరియాని క్యాపిటల్ ఏతో చూపిస్తాం. ఏరియా ఈక్వల్స్ టు స్మాల్ ఏ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ అని చెప్పి అంటాం. దీన్ని ఇక్కడ సైడ్ ఇవ్వలేదు కదా, ఏమి ఇచ్చాడు సార్, డయాగోనల్ అడుగుతున్నాడు. సో ఏరియా ఇచ్చాడు 7200 అని. సో దీంతో మనకు ఏరియాకు ఏ వస్తుంది అంటే సైడ్ వస్తుంది. సైడ్ తోటి మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు, డయాగోనల్ అంటుండు. సో దీన్ని మనం డయాగోనల్ అంటాం. ఈ డయాగోనల్ని డీతో చూపిస్తాం. ఏరియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగోనల్ ఏంటండి, d²/2. d²/2 ఏరియా ఈక్వల్స్ టు d²/2 అనే ఫార్ములా ఉంటుంది. మెథడ్ ఫార్ములా కాదు, యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ అది. ఇప్పుడు చూడండి 7200 విచ్ ఇస్ ఈక్వల్స్ టు d²/2. ఇప్పుడు మనకు కావాల్సింది d వాల్యూ. సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో ఈ 72 × 2 కదా, 14400 విచ్ ఇస్ ఈక్వల్స్ టు d². అప్పుడు d ఈక్వల్స్ టు √14400. అప్పుడు d ఈక్వల్స్ టు 144 × 12, 2 zeros నుంచి ఒక 0, 120. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్.
ఇది కూడా మళ్ళీ 20 నుంచి 30 సెకండ్స్ లోపు చేయొచ్చు. ఎప్పుడు సార్ అంటే మెథడ్స్ తెలిస్తే. నేను క్లియర్‌గా చెప్తున్నానండి. 200 మార్కుల పేపర్‌లో 150 మార్కులు ఈజీగా తీసుకొచ్చుకోవచ్చు ప్రిపేర్ అయిన వాళ్ళకి. అది ప్రిపేర్ కాకపోతే కష్టమండి. సో ఇప్పుడు ఇది డిసెంబర్లో ఉన్నాము. ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ర్యాంక్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను. టైం వేస్ట్ చేస్తే మనం తర్వాత బాధపడాల్సి వస్తది. ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం డేలో అట్లీస్ట్ 4 to 5 అవర్స్ మనం చదవచ్చు ఇప్పటి నుంచి. సో అలా ప్రిపేర్ కండి. మీ లైఫ్ బాగుంటుంది. మీకు మంచి సాలరీ వస్తుంది. ఎవరి దగ్గర మనం రిక్వెస్ట్గా అడగనవసరం లేదు జాబ్ కావాలని. మీకు ఓన్గా జాబ్ తీసుకొచ్చుకొని మంచి సాలరీ అండి. 50,000 జీతం లైఫ్లో ఊరికే రాదండి. దానికోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. సో మీ ప్రిపరేషన్ కోసం మన యాప్ అండి వామిక మ్యాథమెటిక్స్ నుంచి సీరియస్గా చదివే పిల్లల కోసం ఎస్పెషల్లీ చెప్తున్నా. సో నేను జాయిన్ అయినా చదవా నాకు ర్యాంక్ వస్తుందా రాదండి. జాయిన్ అయితే ర్యాంక్స్ రావు, చదివితేనే ర్యాంక్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏపీ వాళ్ళకి కానివ్వండి, తెలంగాణ వాళ్ళకి కానివ్వండి సపరేట్ కోర్సెస్ ఇస్తున్నాను. ఇందులో జాయిన్ కమ్మని చెప్తున్నా నేను. సో టార్గెట్ ఐసెట్ 2024, 2025 పేరుతో ఇస్తున్నా. టార్గెట్ ఏపీ ఐసెట్, టార్గెట్ టీజీ ఐసెట్ సపరేట్ కోర్సెస్ అండి. సో కోర్సులో ఏమి ఇస్తాడు సార్ అంటే వీడియో క్లాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ప్యూర్ మ్యాథ్స్ కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఆల్జీబ్రా కానివ్వండి, జామెట్రీ కానివ్వండి, ట్రిగోనోమెట్రీ, ప్రాబబిలిటీ, ఇట్లా అన్ని టాపిక్స్ అండి. ఇవన్నీ కూడా టాపిక్స్ అండి. ఈ టాపిక్ సంబంధించిన ప్రతి దానికి కూడా వీడియో క్లాస్ ఉంటుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ ఎబిలిటీకి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. కమ్యూనికేషన్ ఎబిలిటీకి 50 మార్క్స్ ఉంటాయి. ఇందులో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, బిజినెస్ టెర్మినాలజీ ఉంటుంది, 3 ప్యాసేజ్లు ఉంటాయండి. సో వాటికి సంబంధించి కూడా మనం పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాము. సో వీటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 42 ప్రీవియస్ పేపర్స్ మీకు ప్రాక్టీస్ పర్పస్ ఉంటాయి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది ఫర్ డౌట్స్ అండి. డౌట్ క్లియరింగ్ సెషన్ కోసం ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫైనల్గా 10 మాక్ టెస్ట్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఈ 10 మాక్ టెస్ట్లు మీకు ప్రాక్టీస్ పర్పస్ ఉపయోగపడతాయి. సో ఈచ్ పేపర్ కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ పేపర్లో కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్ పేపర్ లెక్క ఉంటుంది. సో వెరీ యూస్ఫుల్ కోర్స్ అండి. సో జాయిన్ అయితే మన ఫ్యూచర్ బాగుంటుందని క్లియర్గా నేను చెప్తున్నాను. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు డెమో క్లాసెస్ ఇచ్చాను. డెమోస్ చూడండి. సో చెప్పే విధానం కానీ చెప్పే స్టైల్ కానీ నాకు అర్థమవుతుందో లేదా క్రాస్ వెరిఫై చేసుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి 100% అర్థమవుతుంది. మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా ఎక్కువ స్కోర్ చేయగలడానికి ఈ వీడియోస్ వెళ్ళిపోతాయి. సో డెమోస్ అన్నీ కూడా చూడండి. ఏ డౌట్ వచ్చినా కూడా నా నంబర్ ఇస్తాను చెప్పాను కదా, 9052450869. సో నా పేరు వచ్చేసి మహేష్ సార్ అండి. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ సీనియర్ ఫ్యాకల్టీ నేను. సో మా యాప్ అంటే వామిక మ్యాథమెటిక్స్ అని గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి వామిక మ్యాథ్స్ అని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్లో డౌన్లోడ్ జాయిన్ కండి. ఏ డౌట్ వచ్చినా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ కండి. అండ్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో చూడమని చెప్పండి. సో ఇందులో కూడా 4 మెథడ్స్ 4 క్వశ్చన్స్ ఇచ్చానండి. అవి కూడా హెల్ప్ అవుతాయి అట్లీస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.